హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలని కోరుకుంటూ ఇక ఎప్పటిలాగే ఈరోజు కూడా ఓ సరికొత్త రీల్ హారర్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేశాను. మరి ఈ స్టోరీని మొదలుపెట్టబోయే ముందు మీ అందరికీ కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు. మీరింతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే దయచేసి నాకోసం ఒకే ఒక్క లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా మన వీడియోస్ అనేవి చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. అదేవిధంగా వీలైతే ఇయర్ఫోన్స్ పెట్టుకుని వినండి. ఇలా చేయడం ద్వారా మంచి హారర్ ఎక్స్పీరియన్స్ లభిస్తుంది. ఇక ఆలస్యమెందుకు, వెళ్ళిపోదాం ఇవాల్టి మన దయ్యాల ప్రపంచంలోనికి. నా పేరు విక్రమ్, మాది సూర్యాపేట్. నేను ఓ లారీ డ్రైవర్ని. నాకు సొంతగా లారీ అంటూ లేకపోయినా సరే టెంపరరీగా ఏ గాడి దొరికితే అది ఎక్కేస్తారు. అయితే నేను వెళ్ళాలి కాని ప్రతిరోజూ నాకు పని ఉంటుంది. పైగా లారీ ఓనర్స్తో పాటు సూర్యాపేట్ మొత్తం డ్రైవర్సందరికీ నేను బాగా పరిచయమున్న వ్యక్తిని. అయితే 3 రోజుల క్రితమే కర్ణాటక వెళ్లి రావడం వల్ల ఆ 3 రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకుని ఆ మరుసటి రోజు వేరే ఓనర్ కాల్ చేసి ఒరిస్సా వెళ్ళాలి వస్తావా అని అడిగాను. సరే అన్నా వస్తానని చెప్పడం జరిగింది. సరే నేను లోడ్ అంతా పూర్తయ్యాకనే కాల్ చేస్తా అని కాల్ కట్ చేశాడు. ఇక అది రాత్రి 12 గంటల సమయం. నేను అప్పటికే నిద్రపోతూ ఉన్నా. ఇంతలో నా మొబైల్ రింగ్ అయింది. కాల్ లిఫ్ట్ చేశా. అన్నా చెప్పండి అని అనగా, బాబూ ఇంకో 2 గంటల్లో లోడ్ చేయడం పూర్తవుతుంది, నువ్వు అప్పటికల్లా వచ్చేసేయ్ అని చెప్పారు. అయితే ఆ రోజు బాగా నిద్రమైకంలో ఉండటంతో నైట్ డిన్నర్ చేయకుండానే పడుకున్నా. బాగా ఆకలివేయడంతో తిందామని నా భార్యను నిద్రలేపగా, మీరు డిన్నర్ చెయ్యరేమో అని ఉన్నపాటి ఆహారాన్ని కూడా కుక్కకు పెట్టేశాను. సరే నీకు అంత ఆకలిగా ఉంటే ఇప్పుడే వంట సిద్ధం చేస్తాను అని చెప్పింది. అయ్యో అవసరం లేదులే, నేను ఎలాగో డ్యూటీకి వెళ్తాను కదా, దారిలో ఏదైనా హోటల్కి వెళ్ళి తింటాలే, మరి ఆలస్యమెందుకు, హోటల్కి వెళ్ళి భోంచేసి అక్కడికి వెళితే టైం అయిపోతుంది అని వెంటనే ఇంటి నుండి బయలుదేరా. కాస్త దూరంలో ఉన్నటువంటి ఓ దాబాకు వెళ్ళి దాబాలో భోంచేశాక లారీ వద్దకు చేరుకున్నా. ఇక అప్పటికే సమయం రాత్రి 1 గంట దాటింది. లోడు పూర్తవడం చేత లారీ ఓనర్ నా చేతిలో కొంత అమౌంట్ పెట్టి సూర్యాపేటలో క్లీనర్ నిన్ను కలుస్తాడు, నువ్వింక వెళ్ళొచ్చు అని చెప్పాడు. నేను అక్కడి నుండి ప్రయాణమయ్యాను. లారీలో నేను ఒంటరిగా సూర్యాపేటకు సుమారుగా 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉండగా నాకు కాస్త నిద్ర వచ్చినట్టుగా అనిపించింది. అప్పటికి నాకు సిగరెట్ అలవాటు ఉండటంతో వెంటనే సిగరెట్ తీసి ముట్టించుకున్నా. కాని సిగరెట్ అంతా అయిపోయింది. నిద్రమాత్రం ఆపుకోలేకపోతున్నా. అరే ఏం చెయ్యాలి ఇప్పుడు, మరి ఇంత నిద్రలో ఉండి బండి తోలటం మంచిది కాదని కాస్త రోడ్డు పక్కగా వెళ్లి బండిని ఆఫ్ చేశా. మంచి నేలబోటిల్ తీసి ముఖం కడుక్కుని మళ్ళీ ఇంకో సిగరెట్ తీసి ముట్టించుకుని సిగరెట్ కాల్చడం పూర్తయ్యాక అక్కడి నుండి వెళదామనుకున్నా. అలా సిగరెట్ కాలుస్తూ మనసుకు ఏమీ తోచక జేబులో ఉన్నటువంటి మొబైల్ తీసి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశా. ఒక్కొక్క వీడియో ఓపెన్ చేసి చూస్తుంటే హారర్ షార్ట్ వీడియోస్ ఒక్కొక్కటి వస్తున్నాయి. నాకు హారర్ వీడియోస్ చూడటమన్నా వాటి సౌండ్ ఎఫెక్ట్స్ వినటమన్నా సరే చాలా ఇంట్రెస్ట్. ఇక లారీలో కూడా డెక్ ఉంటుంది. లారీలో ఉన్నటువంటి ఆ డెక్ ఆన్ చేసి బ్లూటూత్ కనెక్షన్ సెట్ చేసి ఒక్కొక్క హారర్ వీడియో ఓపెన్ చేస్తూ వీడియోతో పాటు ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా వింటున్నా. ఇక అప్పటికే సమయం రాత్రి 1:35 కావస్తోంది. అయితే నాకోసం క్లీనర్ వెయిట్ చేస్తాడేమో అన్న అనుమానం ఉన్నా సరే కాసేపు కొన్ని వీడియోస్ చూశాక మళ్లీ వెళ్ళొచ్చు అనుకున్నా. ఒక్కొక్క వీడియో వస్తోంది. అవి చూసి ఆ సౌండ్ ఎఫెక్ట్స్ వింటుంటే హాయిగా అనిపించింది. అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నా. ఇక అప్పుడే ఒక్కసారిగా నేనున్నటువంటి లారీ డోర్ని ఎవరో కొట్టినట్టుగా వినిపించింది. ఎవరు ఈ వేళలో డోర్ కొడుతున్నారు అని అలా వీడియో చూస్తూనే డోర్ యొక్క గ్లాస్ ఓపెన్ చేసి పక్కకు చూశా. అంతే, అలా చూసేసరికి అక్కడ ఓ అమ్మాయి నిల్చుని ఉంది. ఎవరు నువ్వు అని అడగా ఆమె ఇంకేమీ సమాధానం చెప్పకుండా వస్తావా అంటూ నన్ను అడిగింది. నాకు అప్పటికే అర్థమైంది. కాని నేను అలాంటివాణ్ణి కాదు, నాకు అవసరం లేదు, నువ్వు వెళ్ళొచ్చులే అని చెప్పా. ఆమె ఇంకేమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెనక్కి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. సరే ఇక్కడుంటే వీళ్లు ఇలానే వస్తారు, వెళ్ళిపోదామని లారీ స్టార్ట్ చేయబోతుంటే ఇంకొక హారర్ వీడియో ఓపెన్ అయింది. సరే ఈ ఒక్కటే చూసి వెళ్ళిపోదామని ఆ వీడియో చూస్తుండగా ఈసారి ఇంకోవైపున ఉన్నటువంటి డోర్ని మళ్లీ ఎవరో విదరించింది. అలా తొంగి చూస్తే సేమ్ అదే అమ్మాయి మళ్లీ నా దగ్గరికి వచ్చింది. వస్తావా అని అడిగింది. నాకు ఈసారి చాలా కోపం వచ్చింది. ఏయ్ నీకేమైనా పిచ్చా, నాకు అవసరం లేదని చెప్పాను కదా, పదే పదే బుర్రబాడు చేస్తావేంటి అని ఇంకా అనబోతుండగా ఆమె మళ్లీ వెనక్కి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఇక ఇక్కడుంటే నన్ను తినేసేలా ఉంది. లేనిపోని తలనొప్పి
దీంతో ఎందుకులే అని వెంటనే మొబైల్ ఆఫ్ చేసి లారీ స్టార్ట్ చేశా. కాని లారీ స్టార్ట్ కావటం లేదు. అరే ఏమైంది ఇప్పుడు, ఇప్పటికిప్పుడు అని మళ్లీ స్టార్ట్ చేయబోతుంటే డోర్ బయట మళ్లీ అదే అమ్మాయి డోర్ని తట్టడం మొదలుపెట్టింది. డోర్ ఓపెన్ చేసి బయటకు వెళదామని ఇంకా క్రిందకి దిగుపోతుంటే సరిగ్గా అప్పుడే తన అసలు రూపం నాకు కంటపడింది. అది ఆమె కాదు, వేరొక్క రూపంలో ఉన్న దెయ్యమది. కాళ్లనుండి భుజాల వరకు సాధారణ మనిషిలానే కనిపిస్తుంది. కాని ముఖం చూస్తుంటే ఏదో వికృతి రూపంలో కనిపిస్తోంది. డోర్ తెరవమని గట్టిగా తడుతోంది. ఆ రూపం చూడగానే వెంటనే డోర్ యొక్క గ్లాస్ని క్లోజ్ చేసి కదలక మెదలక అలానే కూర్చుంటా. ఆ అమ్మాయి కొంతసేపు అలానే డోర్ తట్టి ఉన్నట్టుండి వెనక్కి నడుచుకుంటూ వెళ్ళిపోయినట్టుగా అనిపించింది. సరే, ఇక తాను వెళ్ళిపోయిందని ఇంక డోర్ తెరవబోతుంటే మళ్లీ రైట్ సైడ్లో దూసుకు వచ్చేసింది. డోర్ తెరవమని మళ్లీ డోర్ కొట్టడం మొదలుపెట్టింది. ఇక ఆ శబ్దం వింటుంటే నా గుండె ఆగిపోయినట్టుగా అనిపించింది. ఇక అప్పటికే 2 గంటల సమయం దాటి ఉండటంతో రోడ్డంతా నిర్మానుష్యంగా మారింది. ఆ సిచ్యువేషన్లో వికృతి రూపంలో ఉన్న అమ్మాయి రావటం, డోర్ తట్టి పిలవడంతో నాలో మరింత భయం పెరిగిపోయింది. అక్కడి నుండి వేగంగా బయటపడాలని చూస్తున్నా. లారీని స్టార్ట్ చేస్తున్నా. కాని ఎంతసేపటికి లారీ స్టార్ట్ కావటం లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తుంటే ఆ స్త్రీ రూపం మెల్లగా నడుచుకుంటూ వచ్చి లారీ ముందు వచ్చి నిలబడింది. అది కాస్త పౌర్ణమి రాత్రి కావడంతో చిన్నపాటి వెలుగులో ఆ ఆకారం క్లియర్గా కనిపిస్తోంది. ఆమె భుజాల వరకు చూస్తుంటే నిజంగా అచ్చం స్త్రీలానే కనిపిస్తోంది. ముఖం మాత్రం చాలా భయంకరంగా ఉంది. నన్ను మరింత భయపెట్టసాగింది. లారీ ముందు వచ్చి నిల్చుని ఉన్నటువంటి ఆ స్త్రీ ఒకచోట నిలబడకుండా లారీకి 2 వైపులా నడుచుకుంటూ వెళ్లి వస్తూ మళ్లీ లారీ ముందు వచ్చి ఆగుతోంది. అంతవరకు నిర్మానుష్యంగా ఉన్న ఆ రూట్లో ఏదో ఒక వెహికల్ వస్తున్నట్టు కనిపించింది. అది చూసేసరికి నాలో కాస్త ధైర్యం ఏర్పడింది. ఆ వెహికల్ వచ్చిందంటే ఆ వెలుగులో ఈ దెయ్యం మాయమవుతుంది. ఆ సమయంలో వెహికల్ వద్దకు చేరుకోవచ్చు అని ఎదురుచూస్తున్నా. వెహికల్ దగ్గరగా చేరుకుంటుండగా వస్తున్నది లారీ అని అర్థమైంది. సరే, ఇంక పర్వాలేదు, ఆ లారీపై ఎక్కి కొద్ది దూరం వెళ్ళిపోవచ్చు అని డోర్ దగ్గరగా చేరుకుని వెహికల్ రాకకోసం ఎదురుచూస్తుంటే ఎదురుగా వస్తున్న లారీ నాకు దగ్గరగా చేరుకోబోతుంది అనేసరికి డోర్ పక్కనే క్యాబిన్లో కూర్చుని ఉన్నా సరే, డోర్ తీయబోతున్నా అనేసరికి ఆ స్త్రీ రూపంలో ఉన్న దెయ్యం సరిగ్గా అదే డోర్ పక్కకు వచ్చి నిలుచుంది. అంతే, ఆ దృశ్యం అలా కనబడేసరికి క్రిందకి దిగాలి అన్న ప్రయత్నాన్ని విరమించుకుని మళ్లీ క్యాబిన్లోకి వచ్చి కూర్చున్నా. నేను క్రిందకి దిగకుండా సరిగ్గా డోర్ దగ్గరే ఉంది అది. నాకు ఎదురుగా వస్తున్న లారీ మరింత దగ్గరగా చేరుకుంటోంది. నేను ఆ లారీని ఆపాలని చూస్తుంటే ఆ దెయ్యం క్రిందకి దిక్కుండా ఆపుతోంది. ఇక ఏం చెయ్యాలో అర్థంకాని స్థితిలో ఉన్నా. హీరో, నా ప్రయత్నాన్ని విరమించుకున్నా. భగవంతుడా, ఈ ప్రదేశంలో వచ్చి ఇలా అయిపోయానంటే మరి ఇక్కడి నుండి నేను ఇప్పుడు ఎలా బయటపడాలి అని ఆలోచిస్తూ ఉండగా ఈలోగా నాకు ఎదురుగా వస్తున్నటువంటి లారీ నన్ను దాటుకుని మరీ వెళ్ళిపోయింది. లారీ వెళుతున్న సమయంలో ఆ దెయ్యం డోర్ పక్కనే ఉంది. కాని అది తనకి కనిపించలేదంటే ఆ దెయ్యం నాకు ఒక్కడికి మాత్రమే కనిపిస్తోంది. ఆ విషయం నాకు అర్థమైంది. మరి ఇప్పుడు ఇక్కడి నుండి ఎలా బయటపడాలి అని శాతవిధాలా ప్రయత్నిస్తోంది. నన్ను దాటుకున్న లారీ వెళ్ళిపోవడంతో ఆ ప్రదేశమంతా మళ్లీ నిర్మానుష్యంగా ఉంది. దేవుడా, వచ్చిన అవకాశం కూడా చేజారిపోయింది. ఈ దెయ్యం నుండి ఇప్పుడు నేను తప్పించుకోవడం ఎలా అని భయపడుతూ ఇంకా క్యాబిన్లో